చింటూ 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 ఎక్కడా ఎక్కడన్నా హే గాయ్స్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నా అని ఆలోచిస్తూ ఉన్నారా? నేనైతే ఇవాళ మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. పెనుగొండలో ఎంగేజ్మెంట్ అంటే వెళ్తున్నాం. యాక్చువల్లీ సడన్ అన్నమాట. ఎంగేజ్మెంట్ ఏమీ వద్దు అని అనుకున్నారు. బట్ ఇంకా సడన్గా నైటే డిసైడ్ చేసేసుకొని ఇంకా పిలిచారన్నమాట పెద్దమ్మ పెద్దనాన్న. సో అందరం అయితే ఇలా మినీ బస్సులో అయితే వెళ్ళిపోతున్నామండి. అంటే చాలా తక్కువ మంది రిలేటివ్స్తో వెళ్తున్నామన్నమాట. మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాం వదిన వాళ్ళ ఇంటికి. వదినని చూద్దామని చెప్పేసి ఇంకా అరుణ్ చూస్తున్నారు కదండి, మా అమ్మ వాళ్ళ కొడుకు. ఇంకా పక్కన ఉన్నాడు కదా తనే అండి మా అన్నయ్య ప్రతాప్. ఇంకా వెళ్ళిపోయాం మేమైతే అక్కడికి. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో. చూడండి ఈ పిల్ల ఎంత బాగా మాట్లాడుతుందో. హరిప్రియానా? ఎవరు? బాబునా? తమ్ముడా? నీ తమ్ముడు పేరు ఏం పేరు? తమ్ముడు పేరు కూడా హరిప్రియానేనా? ఏంటి? హర్షవర్ధన నీ పేరు? మరి ఈ పాప? ఈ పాప కాదు, ఈ పాప. తనెవరు? నీ చెల్లా? నీ చెల్లినా? చెప్పు, హాయ్ చెప్పు. హర్షవర్ధన్, హర్షవర్ధన్ హాయ్ చెప్పు. హాయ్ 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 అందరికీ అని చెప్పు. హాయ్ అందరికీ అని చెప్పు. వెరీ గుడ్, సో క్యూట్. మా అన్న కంటే ముందు ఫస్ట్ మా బాబునే మాట్లాడేస్తున్నాడు కన్నయ్యనే వదినతో. సో ఇక్కడ కన్నయ్యకైతే జోలి వేపించేసానండి. అది లేకపోతే అస్సలు పడుకోడు వాడు. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి పడుకోనే లేదండి, అందుకనే వేయించేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా ప్లేట్లో డెకరేట్ చేసేసామండి. ఇలా యాక్చువల్లీ చెప్పాను కదండి, చాలా సడన్గా తీసుకున్నారు డెసిషన్ అనేసి. అందుకని జస్ట్ ఊరినే తాంబూలాలు మార్చుకోవడం అని అంటారు కదా, అలా మార్చుకున్నాం. యాక్చువల్లీ రింగ్స్ ఇలా అంతా ఏం లేవు. మ్యారేజ్ బాగా మంచిగా చేసుకుందాం అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యారండి. సో ఇలా ఊరికే శారీ ఇలా తెచ్చేసి తాంబూలాలు మార్చుకున్నట్టుగా చేసుకుంటున్నారు. సో ఇవన్నమాట తెచ్చిన ఐటమ్స్, స్వీట్స్, ఫ్లవర్స్, శారీ, ఇంకా అమ్మాయికి కావాల్సిన మొత్తం అన్నీ కూడా తెచ్చారు. ఇంకా ఇక్కడ మన ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. యాక్చువల్లీ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందరే చేసేస్తున్నారన్న మొత్తం అంతా కూడా. ఇలా పెద్దవాళ్ళంతా కూడా కూర్చొని యాక్చువల్లీ ఫస్ట్ మాట్లాడుకుంటారన్నమాట. అంటే వాళ్ళు లోపలే మాట్లాడేసుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ ఇక ఇచ్చిపుచ్చుకోవడం అలాంటివన్నీ ఉంటాయి కదండి. ఎంత జనరేషన్ చేంజ్ అయినా కూడా అవన్నీ కూడా చేంజ్ అవ్వవు. యాక్చువల్లీ తను ఒకటన్నమాట అమ్మాయి. సో ఏదున్నా మొత్తం అన్నయ్యకే కదా అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇక్కడైతే నేను కాస్త జూమ్ చేసి కన్నయ్యనైతే ఫోటో తీస్తున్నానండి. ఇక్కడైతే తాంబూలాలు అయితే వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. నేనైతే ఇక బయట ఉన్నానండి. సమ్మర్ కదండి, వేడి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ అంతమంది గ్యాదర్ అయ్యింది కూడా ఈ సమ్మర్లో చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సింపుల్గా చేసేస్తామన్నట్టుగా అనుకున్నారు. బట్ ఊర్లో కాస్త పెద్దవాళ్ళు అలా ఉంటారు కదండి, అలా మొత్తం జాయిన్ అయిపోయారు అన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా జరుగుతాయండి ఎంగేజ్మెంట్స్. కొంతమంది బాగా గ్రాండ్గా చేసుకుంటారు, కొంతమంది సింపుల్గా చేసుకుంటారు. ఇక్కడ కన్నయ్య ఉడుకులో ఉండలేకపోయాడు. అందుకని నేనైతే ఇక్కడ బాబుని తీసుకొని బయటికి వచ్చి ఇంకా ఇలా ఆడిస్తున్నానండి. వాడైతే నన్ను అసలు చూడడమే లేదు. అక్కడ ముందర ఒక చిన్న స్ట్రీట్ డాగ్ ఉందన్నమాట, దాన్నే చూస్తున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే తాంబూలాలు అయితే మార్చేసుకున్నారండి. మా పెద్దమ్మ పెద్దనాన్న ఇంకా అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు మార్చుకున్నారు. అమ్మాయి అయితే చాలా క్యూట్గా ఉందండి. మీకు కాస్త జూమ్ చేసి నేను చూపిస్తాను. చాలా క్యూట్గా ఉంది. పేరు అయితే చాలా బాగుంది. మా అన్నకు తగ్గ జోడీ అని అనిపించింది. చూడండి, తన పేరు ఐశ్వర్య. ఐషు అని పిలిచేస్తున్నా. ఎంతన్నా వదిన అంటే ఇంకా అలానే కదండి పిలుచుకోవాలి. స్వీట్ నేమ్తోనే స్టార్ట్ చేసేసాను నేనైతే. చాలా క్యూట్ ఉంది అమ్మాయి అయితే.
చాలా బాగుంది. ఇద్దరు బాగా సెట్ అయిపోయారండి జోడీ. అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బాగున్నారు, పెయిర్ ఇద్దరు సరిపోయారు అని. ఇంకా ఇక్కడ మమ్మీ అయితే బాబుకి వాటర్ తాగిస్తుందండి, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతారు కదండి, అందుకని వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తాను బాబుకి. ఎవ్రీ 5 to 10 మినిట్స్కి తాపిస్తూనే ఉంటానండి కన్ఫామ్గా బాబుకి అయితే. నెక్స్ట్ అయితే ఇక శారీ చేంజ్ చేసుకొని వచ్చేసారండి వాళ్ళు. ఇక ఏముంటుంది, పూలదండలు మార్చుకోవడం అంతే ఇంతే అండి. సింపుల్ ఎంగేజ్మెంట్, చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మనకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కానీ వాచ్ అవర్స్ అయితే కాస్త తక్కువ ఉన్నాయండి. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇప్పుడు చాలా అంటే చాలా అవసరం. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే థింక్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే పూలదండలు అయితే మార్చుకుంటున్నారండి, ఇంకా అన్న వదిన ఇద్దరు కూడా. నెక్స్ట్ అంతే అండి, ఇక సింపుల్గా అయిపోయింది ఎంగేజ్మెంట్. చూస్తున్నారు కదండి. ఈ పేరు మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నాకు కూడా కాస్త కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది, అలాగే మోటివేషన్ కూడా ఉంటుందండి. ఓకే మన వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుందండి. నెక్స్ట్ నేనైతే ఇక ఇక్కడ కన్నయ్యని మిర్రర్లో చూపించి ఆడిస్తున్నానండి. ఇక ఇక్కడ ఎంతసేపు అని అక్కడే ఉండి బాబుని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి నేనైతే లోపలికి వచ్చేసానండి. లోపలికి వచ్చేసి బాబుని అయితే ఆడిస్తున్నానండి. ఇంతే అండి, ఈ వ్లాగ్ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో మరి కలుద్దాం గాయస్. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ స్మైల్స్ ఇన్ ది టాక్స్ అండ్ వ్లాగ్స్. బాయ్ గాయస్. మా కన్నయ్య ఎంత స్మైలింగ్ ఇస్తున్నాడో అలాగే మీ అందరి ఫేసెస్లో కూడా అంతే స్మైల్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్. బాయ్ గాయస్.